అన్నదాత సుఖీభవ పథకానికి ఆంక్షలు పెట్టొద్దని కోతలు విధించొద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కూటమి తన మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. రైతులు నమ్మి ఓట్లు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. తొలి సంవత్సరం 2024-25లో రైతులకు ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదు. 2025-26కు గాను ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. వస్తున్న సమాచారం మేరకు లబ్ధిదారుల ఎంపికలో అనేక ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. డికేటీ చుక్కల భూముల రైతులు, కౌలు రైతులను ఈ పథకం నుండి తొలగించినట్టు తెలుస్తోంది. 2024 జనవరిలో 53.58 లక్షల రైతుల ఖాతాలో జమ కాగా ప్రస్తుతం 45,64,005 మంది రైతులు మాత్రమే అర్హులైనట్టు తెలుస్తోంది. అంటే గతంతో పోలిస్తే 7.94 లక్షల మంది రైతులు తగ్గారు. చుక్కల భూముల రైతులకు వచ్చేసి అన్నదాత సుఖీభవ వర్తించదట, కౌలు రైతులకు వర్తించదట, రకరకాల ఆంక్షలు కోతలు పెట్టి సంఖ్య భారీగా తగ్గిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 2024 జనవరిలో 53,58,000 మందికి ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది 2024 జనవరిలో. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి సంఖ్య చూస్తే 45,64,500 మందికి వర్తిస్తూ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే 7,94,000 మంది రైతులు వాళ్ళకు వచ్చేసి ఈ పథకం కింద అర్హులు కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు.